నిన్న అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఫ్లెకార్డులతో నిరసనగా బీఆర్ఎస్ మహిళా నేతలు ఆందోళనకు దిగారు. అంబర్పేట శ్రీ రమణ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డి డౌన్ అంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో అంబర్పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి, విజయ్ కుమార్ గౌడ్, కాచిగూడ డివిజన్ ఇన్ఛార్జ్ ఓం ప్రకాష్, బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. ఎన్ని పార్టీలు మారారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక మహిళా ఎమ్మెల్యేను కంటి నీరు కార్చే విధంగా మాట్లాడడము సమంజసం కాదు. మీరు కూడా టీడీపీ నుంచి వేరే పార్టీకి మారి తర్వాత కాంగ్రెస్ కు మారడం జరిగింది. ఆ రోజు ఒకప్పుడు మీరు కార్పొరేటర్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం సమంజసం కాదు. మీరు తప్పకుండా దానికి సమాధానం చెప్పాలని మేము కోరుకుంటున్నాం. అదే విధంగా మా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ కాలేరు వెంకటేష్ గారి పిలుపు మేరకు ఈ రోజు మేము కాన్స్టిట్యున్సీలో రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఎంతమంది కాంగ్రెస్ లోకి మారడం జరిగింది. మీరు కూడా ఇంకో పార్టీ టీడీపీ నుంచి కాంగ్రెస్ మారిండ్రు. మేము కూడా మారొచ్చు, మీరు కూడా మారొచ్చు. కానీ నేను మహిళకు రెస్పెక్ట్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ